యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అలాగే శనిగరం చర్చి తరపున కూడా మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానములో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో నుంచి 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, మరి దేవుని పిల్లలముగా మన జీవితంలో ఏది సంభవించినా కూడా దేవుడు తన ప్రేమ ద్వారా ఆయన మన జీవితంలోనికి దానిని అనుమతించాలని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు మన విశ్వాస జీవితంలో కలిగేటువంటి అనేకమైన భయముల నుండి, కలవరాల నుంచి మనం విడిపించబడి దేవునిలో స్థిరులై ఆయనలో నమ్మకమైన సాక్షులుగా ఈ లోక విశ్వాసయాత్రలో మనము కొనసాగలుగుతాం. ఎప్పుడైతే దేవుని యందు మన విశ్వాసము కాకుండా దేవుడు నా తండ్రి అని, ఆయన తన ప్రాణము కంటే నన్ను మిన్నగా ప్రేమించిన వాడని, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడని, ఆయన నా జీవితంలో ఏది జరిగించినా కూడా నా మేలు కొరకే ఆయన జరిగించే దేవుడని ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించగలుగుతామో అప్పుడు మన విశ్వాసయాత్రలో స్థిరులముగా ఆయన కొరకు నమ్మకమైన సాక్షులముగా ఈ లోకంలో మనము నిలబడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి మనము బలవంతులమై ఆదరింపబడి ఈ దినమంతా కూడా ప్రభు కృప కొరకు మనం ప్రార్థిస్తూ ఆయన కృపను పొందుకొనుచు ఆయన మహిమకరంగా దినమంతా జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.